శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, నవమస్కంధము, వైవస్వత మనువు వంశము, ఇలా వృత్తాంతము. మనువుల వంశాలను గురించి ఇంకా వినగోరిన పరీక్షిత్తుతో శ్రీ సుఖయోగేంద్రుడు ఇలా చెప్పసాగాడు. మహాప్రళయం సంభవించినప్పుడు సమస్త సృష్టి లయించిపోయి సూక్ష్మ రూపంలో భగవానుని కుక్షియందుండిపోతుంది. మళ్ళీ పునఃసృష్టి ప్రారంభంలో భగవానుని నాభి నుండి దివ్య తేజస్సుతో ఒక పద్మము, దానిలో బ్రహ్మదేవుడు ఉద్భవిస్తారు. సృష్టి యావత్తు యథాతథంగా ఆవిర్భవిస్తుంది. చతుర్ముఖ బ్రహ్మ మానసము నుండి మరీచి మహర్షి ఉద్భవించాడు. మరీచికి కశ్యపుడు జన్మించాడు. కశ్యపునకు అదితికి వివస్వంతుడు జన్మించాడు. వివస్వంతునకు సంజ్ఞ అనే భార్యయందు శ్రాద్ధదేవుడు జన్మించాడు. అతడు మనువు అయి వైవస్వత మనువు అనబడ్డాడు. అతడు పుత్ర సంతానాన్ని కోరుతూ వశిష్ఠుని ఆధ్వర్యాన ఒక యాగాన్ని చేస్తూ ఉండగా అతని భార్య అయిన శ్రద్ధాదేవి హోత వద్దకు వెళ్ళి తనకు పుత్రికా సంతానం కావాలని చెప్పింది. హోత ఆ విధంగానే పుత్రికా ప్రాప్తి కోసం వషట్కారం చెప్తూ హవిస్సును వ్రేల్చాడు. తత్ఫలితంగా శ్రద్ధకు కుమార్తె జన్మించింది. ఆమె ఇలా అనబడింది. వైవస్వతుడు విస్మయం చెంది వశిష్ఠుడితోటి ఇలా అన్నాడు. ఆచార్యవర, పుత్రుని కోరుతూ నేను ఈ యాగాన్ని చేయిస్తే పుత్రిక జన్మించటం ఎలా సంభవించింది? మీ వంటి మహర్షుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యంలో ఈ అక్రమం ఎలా జరిగింది అని అడిగాడు. వశిష్ఠుడు జరిగిన విషయాన్ని తెలుసుకుని మనువును ఓదార్చుతూ ఇలా అన్నాడు. రాజా, హోత చేసిన తప్పిదం వలన ఇలా జరిగింది. అయినా చింతించవద్దు. నేను ఈ బిడ్డను బాలునిగా మార్చుతానని చెప్పి ఆదిపురుషుని ఆరాధించాడు. భగవానుడు కరుణించి అనుగ్రహించగా ఇలా కన్య సుద్యుమ్న కుమారునిగా మారిపోయింది. సుద్యుమ్నుడు పెద్దవాడే రాజ్యం చేస్తూ ఒకనాడు కొందరు అనుచరులతో గుర్రాలపై వేటకు వెళ్ళాడు. ఉత్తర దిశగా పోయి మేరు పర్వత ప్రాంతంలో ఉన్న కుమారవనంలో వీరంతా ప్రవేశించగానే రాజుతో సహా అందరూ స్త్రీలుగా మారిపోయారు. వారి గుర్రాలు కూడా ఆడుగుర్రాలైపోయాయి. ఆ స్థల ప్రభావానికి ఒక పూర్వగాథ ఉన్నది. ఈ వనములో శివపార్వతులు కేళీ విలాసాలతో విహరిస్తూ ఉంటారు. ఒకనాడు కొందరు ఋషులు శివ దర్శనార్థం ఆ వనంలో ప్రవేశించేసరికి శివపార్వతులు ఏకాంతంగా వినోదిస్తున్నారు. ఋషుల రాకను గమనించిన జగన్మాత సడలియున్న తన వస్త్రాన్ని సర్దుకుని పక్కకు వెళ్ళింది. ఋషులు రాకూడని సమయంలో వచ్చినందుకు చింతించి బదరికాశ్రమం వైపుకు సాగిపోయారు. అంతరాయానికి అసంతుష్టుడైన శంకరుడు పార్వతిని మెప్పించాలని ఇంక నుండి ఈ వనంలో ఏ పురుష జీవి ప్రవేశించినా స్త్రీజీవిగా మారిపోతాడులే అని ఓదార్చాడు. శివ సంకల్పం ప్రభావంచే సుద్యుమ్నాదులు స్త్రీలుగా మారిపోయారు. కన్యగా మారిన రాజు, చెలికత్తెలుగా మారిన అనుచరులు ఆ వనం వెలుపల విహరిస్తూ ఉండగా ఒకనాడు చంద్రుని పుత్రుడైన బుధుడు ఇలా కన్యను చూసి మోహించి తన నివాసానికి తీసుకుని వెళ్ళాడు. వారిద్దరికీ పురూరవుడనే పుత్రుడు పుట్టాడు. ఈ విధమైన జీవితంతో విసిగెత్తిన ఇలా వశిష్ఠ మహర్షిని స్మరించింది. ఆయన వచ్చి అంతా గ్రహించి ఆమెను మళ్ళీ సుద్యుమ్నునిగా మార్చమని ఈశ్వరుని ప్రార్థించాడు. శివుడు కనికరించి తాను విధించిన నియమానికి భంగము కాని విధంగా ఆమె 1 నెల స్త్రీగాను 1 నెల పురుషునిగాను ఉండేటట్లు వరమిచ్చాడు. సుద్యుమ్నుడు మళ్ళీ రాజ్యపాలన చేయసాగాడు. స్త్రీగానున్నప్పుడు మాత్రము అంతఃపురంలోనే ఉండేవాడు. అతనికి ఉత్కళుడు, గయుడు, విమలుడు అనే 3 కుమారులు కలిగారు. వారు ఉత్తర భాగాలకు రాజులయ్యారు. సుద్యుమ్నుడు పురూరవునకు రాజ్యాన్ని అప్పగించి ప్రతిష్టానపురం విడిచి తపస్సుకు వెళ్ళిపోయాడు. ఈ విధంగా సూర్యవంశం నుంచి చంద్రవంశానికి రాజ్యం సంక్రమించింది. సూర్యవంశం వృద్ధి చెందాలని వైవస్వత మనువు 100 సంవత్సరాలు శ్రీహరిని గూర్చి తపస్సు చేశాడు. ఆయన అనుగ్రహంచే ఇక్ష్వాకు మనువుకు నృగుడు, శర్యాతి, దిష్టుడు, దృష్టుడు, కరూషకుడు, నరిష్యంతుడు, పృషద్రుడు,
నభగుడు, కవి అనే 10 మంది పుత్రులు కలిగారు. పృషధ్రుని వృత్తాంతము. వైవస్వత మనువు కొడుకులలో ఒకడైన పృషధ్రుని వశిష్ఠుడు గోం సంరక్షణకు నియమించాడు. ఆలమంద అడవిలో ఉండగా బోరున వర్షం కురిసింది. మందను ఒక చోట చేర్చి అతడు అర్ధరాత్రి వేళ చుట్టూ తిరుగుతూ కాపలా కాస్తూ ఉండేవాడు. అంతలో ఒక పులి ఒక గోవుపై లంఘించి పట్టుకున్నది. గోవు అరుపు విని పృషధ్రుడు తన ఖడ్గంతో ఒక్క వేటు వేశాడు. చీకటిలో ఆ వేటు పులి యొక్క చెవుతో సహా ఆవు మెడను ఖండించింది. తెల్లవారిన తరువాత జరిగిన తప్పిదాన్ని తెలుసుకుని అతడు గురువుకు తెలియజేశాడు. అప్పుడు వశిష్ఠుడు ఇలా అన్నాడు: తెలిసి చేసినా తెలియక చేసినా నీవు చేసినది గోహత్యే కనుక నీవు క్షత్రియునిగా ఉండతగవు, శూద్రునిగా సంచరించవలసిందే అని తీర్పు చెప్పాడు. పృషధ్రుడు గురుశాపాన్ని స్వీకరించి వాసుదేవుని యందు మనస్సు నిలిపి సర్వభూత హితరతుడై దైవధ్యానంలోనే ఉండేవాడు. లౌకిక వ్యాపారాలను వీడి జడుని వలె సంచరిస్తూ ఒక అరణ్యంలో దావాగ్నిలో చిక్కుకుని పరమపదాన్ని పొందాడు. కవి అనేవాడు చివరివాడు. అతనికి బాల్యం నుండి విషయాభిలాష లేకుండెను. అతడు పరమాత్మయందే మనస్సు నిలిపి పరమగతిని పొందాడు. కరుషునకు 3 కుమారులు. వారు ఉత్తర దేశానికి పాలకులై వేద ధర్మ రక్షకులయ్యారు. దృష్టుని వల్ల దార్జ్యమనే వంశం వర్ధిల్లింది. భృగుని వంశంలో సుమతి జన్మించి వంశవృద్ధి చేశాడు. నరిష్యంతుని వంశము కూడా బాగా విస్తరించింది. దిష్టునికి నాభాగుడనే కుమారుడు కలిగాడు. అతడు వైశ్యవృత్తిని అవలంబించాడు. ఆ వంశంలో అనేకులైన ప్రసిద్ధ చక్రవర్తులు జన్మించారు. వీరు వైశాలురు అని ప్రసిద్ధిగాంచారు. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.